మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమాత ఆలయం 2 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. భక్తుల భద్రతా దృష్ట్యా దర్శనాలు నిలిపివేశారు. అర్చకులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ప్రాజెక్ట్ పొంగి పొర్లుతుంది. మళ్లీ ఏడుపాయల ఆలయం గంగమ్మ ఒడిలోకి చేరింది. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమాత ఆలయం 2 రోజులుగా కూడా జల దిగ్బంధంలోనే ఉంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. వరలక్ష్మి, మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం మళ్లీ జల దిగ్బంధంలోకి వెళ్ళింది. గతంలో కురిసిన వర్షాలకు దాదాపుగా 28 రోజులు అంటే నెల రోజుల పాటు జల దిగ్బంధంలోనే ఉంది. ఈ సమయంలో భక్తులు రాజగోపురం దగ్గరనే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకున్నారు. మళ్ళీ అమ్మవారు జల దిగ్బంధంలోకి వెళ్ళింది. మరికొద్ది రోజుల్లో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని మూల విరాట్ని దర్శించుకోవాలనుకున్న భక్తులకి ఈసారి మరి ఎలా ఉంటుంది అనేది వాళ్ళు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఇదే వరద కనుక కొనసాగితే రాజగోపురంలో ఉత్సవ విగ్రహం నుంచి ఇక్కడే నిత్య పూజ కైంకర్యాలు చేస్తారు. ఉత్సవాలు కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ప్రస్తుతానికైతే వరద మన ఎగువ నుంచి సింగూరు డ్యామ్ గేట్లు ఎత్తడంతో కిందికి వస్తుంది. మొత్తం దాదాపు 22,000 క్యూసెక్ల పైన వరద ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఏడుపాయల వద్ద పైన ఎగువ ప్రాంతం నుంచి ఇంకా వరద ప్రభావం అయితే తగ్గేటట్టు అయితే కనిపించలేదు. మళ్ళీ ఇంకా మరోవైపు ఈ వర్ష సూచన కూడా కనిపిస్తుంది. దీంతో భక్తులకి అమ్మవారి మూల విరాట్ దర్శనం ఈసారి దొరకని పరిస్థితిలో మనకు కనిపిస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.